గుడివాడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తే తాను బరిలో ఉంటానంటున్నారు కొడాలి నాని. 2014లో ఓడిపోతే పక్క రాష్ట్రానికి వెళ్లిపోతానంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్ చెప్పండి, కొడాలి నాని కౌంటర్ ఇచ్చినట్లు తెలిసింది. 2014లో గనక ఓడిపోతే పక్క రాష్ట్రానికి వెళ్లిపోతానని చెప్పి కూడా చాలా ధీటుగా చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఏంటి? భవన గుడివాడ రాజకీయాలకు సంబంధించి మాత్రం గత రెండు రోజులుగా మాత్రం తీవ్ర స్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పాలి. బాలకృష్ణ ఏదైతే గుడివాడ రావడం, గుడివాడ వచ్చిన సందర్భంగా కొడాలి నాని పేరు ఎక్కడ కూడా ప్రస్తావించుకోకుండా పరోక్షంగా మాత్రం నాని విషయాన్ని మాత్రం ప్రస్తావించడం జరిగింది. గుడివాడ తన అబ్బ సొత్తు, ఎవరి సొత్తు కాదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొడాలి నాని గుడివాడలో బాలకృష్ణ మాటకు మాత్రం సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గుడివాడ మాత్రం ఒకప్పుడు ఎన్టీఆర్ సొత్తు కావచ్చు, బాలకృష్ణ చెప్పినట్లుగా ఇప్పుడు మాత్రం ఎవడబ్బా సొత్తు మాత్రం కాదు, ఇది కేవలం ప్రజలు ఎవరినైతే నిర్ణయిస్తారో వారిదే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒకవేళ బాలకృష్ణ కనుక పోటీ చేస్తే మీరు కూడా బరిలో ఉంటారా అంటే ఆ మాటకు మాత్రం కొడాలి నాని మాత్రం స్పష్టంగా చెప్పారు, ఎవరు పోటీ చేసినా బాలకృష్ణ కాదు, టీడీపీ నుంచి గుడివాడ నుంచి ఎవరు పోటీ చేసినా నేనైతే పోటీ చేస్తాను. 2014 సంవత్సరంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తానే ఎన్నికవుతాను. ఒకవేళ ఎన్నిక కాని పక్షంలో గుడివాడ నుంచి శాశ్వతంగా నేను గుడివాడ నుంచి బయటకు వెళ్ళిపోతాను, పక్క రాష్ట్రం వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. కానీ దీని మీద మాత్రం చూస్తే కనుక అదే సమయంలో చంద్రబాబు నాయుడు గురించి మాత్రం తీవ్రంగా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. చంద్రబాబుని నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు తిడుతూనే ఉంటానని చెప్పేసి వ్యాఖ్య చేయడం జరిగింది. కానీ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కానీ ఇవన్నీ కనుక చూస్తే గుడివాడలో ఒక విధంగా కనుక మీడియాలో కూడా రాయడానికి కూడా లేదంటే ఉపయోగించడానికి కూడా వీల్లేనటువంటి పదజాలం. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడాలి నాని కావచ్చు, వీళ్ళిద్దరూ మాత్రం మాటల్లో మాత్రం మాట్లాడడం జరుగుతూనే ఉంది. కానీ ఈ పరిణామాలు కనుక చూస్తే ఎక్కడి వరకు వెళ్తాయనే ఒక ఆందోళన కూడా ఉంది. అంటే ఇంకా భాష చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ భాష మాత్రం ఒకవేళ ప్రింట్ మీడియాలో రాయలేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎడిటింగ్ చేసి వాడటానికి కూడా వీళ్ళని పదజాలం వాడుతున్నారు 2 రోజులుగా. కానీ ఇప్పుడు కూడా కొడాలి నాని తీవ్రంగా అటు రాజ్యసభ అధ్యక్షుడు చౌదరి మీద కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మీద కూడా తీవ్ర పద్యాలంతో వ్యాఖ్యానించడం జరిగింది. పోనా అయితే మరి నాని ఇంత ధైర్యంగా ముందడుగు వేయడానికి ఏమైనా వ్యూహం ఏమైనా కనిపిస్తుందా దామోదర్? అయితే ప్రధానంగా గుడివాడ విషయానికి వస్తే నానికి ఒక్కటే గట్టి ధీమా ఉంది. అటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చే ఓటు బ్యాంక్ తనకు అనుకూలంగా ఉంది. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు ఎవరైనా కొంతమంది తాను వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోవడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కానీ కార్యకర్తలు మాత్రం లోపాయికారిగా తనకు మద్దతు పలుకుతారు, తాను గెలుస్తాను అనే ప్రధానమైనటువంటి ధీమా కొడాలి నానిలో ఉంటాం. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ మాటల దాడికి కనుక ఇప్పటి నుంచే పైచేయి సాధించాలి. దాదాపు 1 సంవత్సరం లోపు ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి కనుక పైచేయి సాధించకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఇవన్నీ తలెత్తాయని ఉంది. మరో విషయం కొడాలి నానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు, గుడివాడ నుంచి బాలకృష్ణ ఎటువంటి పరిస్థితుల్లోనూ పోటీ చేయడానికి చాలా స్పష్టంగా తెలుసు. ఎందువల్ల తెలుసు అనే విషయానికి వస్తే రావి వెంకటేశ్వరరావుకి ఆ ఒప్పందం మేరకే, గుడివాడ సీటు ఇచ్చే ఒప్పందం మేరకే రావి టీడీపీలోకి రావడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి బాలకృష్ణ రాడని తెలిసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్య చేయటం అనేది మాత్రం ఒక చర్చనీయాంశమైన విషయం. బోనా. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.